హలో గైస్, వెల్కమ్ టు అభిన్యాస్ స్టూడియో. సో ఈ రోజు మన వీడియో ఏంటంటే, మన వంశీ ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీసాడనమాట. సో మనం ఆ షార్ట్ ఫిల్మ్ ట్రైలర్ చూసి దాన్ని రివ్యూ చేసి వాడిని కొంచెం నేను భువనేష్ గారిని కొంచెం వాడిని ఆడుకుందాం అనుకుంటున్నాం. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఈ వీడియో ఐ మీన్ షార్ట్ ఫిల్మ్ ట్రైలర్ అని చూసుంటారు. లేదు వాళ్ళైతే కామెంట్ సెక్షన్ లో ట్రైలర్ లింక్ ఇస్తాం, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే. మా జీవితాలు కన్నీళ్లతో మొదలయ్యి టెన్షన్స్తో కొనసాగుతూ చావుతో ముగిసేలా ఉన్నాయి. నా కూతుర్ని ఒకడు 2 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడయ్యా. ఎప్పటి నేను చూసుకుంటా. ఫ్రెండ్ శివక్కర్రా ఏ ఒక్కడికి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా గుడ్డలు తీసి ముట్టి పగలగొట్టు. వాళ్ళంతటా వాళ్ళే చెప్తారు. చెప్పండి కాకుంటే ఒక్కొక్కడికి ఫిల్మ్ ఎట్లా రాలబడతా. నాకు ఈ జాబ్ వచ్చేలా లేదురా. నన్ను వదిలేడు సార్. ఎప్పుడు చూడు బిర్యానీ బిర్యానీ ఇదే పిచ్చా. అది కాదు బేబీ. నమస్తే అండి. సో గైస్ ఇదనమాట ట్రైలర్. సో ట్రైలర్ చూసాం కదా. ఇప్పుడు మన వంశీ గారిని కొంచెం కొన్ని క్వశ్చన్లు అడుగుదాం అనమాట, నేను భువనేష్ గారు కలిసి. సో చూసారా సార్ డబుల్ యాక్షన్. ఫస్ట్ భువనేష్ గారు స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేయాలి భువనేష్. ఫస్ట్ ట్రైలర్ ఎట్లా అనిపించింది అంటే బాగుందన్న. నిజంగా బాగుంది. ఫస్ట్ టీజర్ చూసినప్పుడు చెప్పిన డైలాగ్స్ తక్కువ డైలాగ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇది ఎప్పుడు చూసినా బిర్యానీ బిర్యానీ అంటాడు. సో అది కాదు బేబీ అంటే నెక్స్ట్ ట్రాన్సిషన్ కారం నైస్ బాగుంది. షార్ట్స్ బాగానే ఉన్నాయి, డైలాగ్స్ బాగానే ఉన్నాయి. సో వెయిట్ చేస్తాను 10th కోసం. సో అది ఒక్క మాటలో ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? నా రియాక్షన్ బాగుంది, అంతమంది ఏం చెప్తాం, వెయిట్ చేస్తున్నా. ట్రైలర్ అయితే నచ్చింది, బట్ షార్ట్ ఫిల్మ్ ఇంకా బాగా వచ్చిందని అనుకుంటున్నా. నేను బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ట్రైలర్ చూసినంత వరకు అయితే నేను వీడి దగ్గర ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం బాగానే ఉంది యాక్టింగ్, మిగతా వాళ్ళ యాక్టింగ్ అన్ని. అండ్ ఎక్కడ కొంచెం మొబైల్ నువ్వు చెప్పావు కాబట్టి కొంచెం అనిపిస్తుంది, కానీ మొబైల్ అంత కొత్త వాళ్ళకి అనిపించకపోవచ్చు మొబైల్లో తీసినట్టు. కలర్ గ్రేడింగ్ కూడా వర్కౌట్ అయింది. క్వాలిటీ బాగుంది, కలర్ గ్రేడింగ్ వర్కౌట్ అయింది. యాక్టింగ్ బాబుదే యాక్టర్. బాబు కోసం వెయిటింగ్. నేను కేశవ్ గారి కోసం వెయిటింగ్. నేను పోలీస్ నేను వాళ్ళ నాన్న కోసం వెయిటింగ్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అదే ఆయన ఎస్ఐ కానిస్టేబుల్. కానిస్టేబుల్ ఎందుకు అవుతారా? సో ఇది ట్రైలర్ చూసిన కొంతమంది ఏమనుకుంటారంటే షార్ట్ ఫిల్మ్ తీయడం చాలా ఈజీ, ఈ మైండ్ సెట్ చాలా మంది ఉన్నారు అనమాట మన వాళ్ళు. అంటే కామెంట్ లో ఒక షార్ట్ పెట్టగానే ఒకడు వస్తాడు, ఒక 2 ముగ్గురు వచ్చి అన్న మేము తీస్తాం,
నీ నెంబర్ పెట్టు అది పెట్టు అంటారు. సరే అని ఫోన్ చేస్తే ఒక్కడు రాడు, ఒక రోజు వస్తాడు, 2 రోజులు మానేస్తాడు. అట్లా ఉంటది. చూసేటోడికి చాలా ఈజీ. అది బట్ దీని గురించి క్వశ్చన్స్ కూడా అడుగుదామని. షార్ట్ ఫిల్మ్ అనుకుంటా స్టార్ట్ చేసి ఒక 4 రోజులు అనుకుంటాం కానీ అది అవ్వట్లేదు. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీయడం చాలా ఈజీ అనుకున్న వాళ్ళకి మనం వంశీ కొన్ని డీటెయిల్స్ చెప్తానమాట, ఎంత ఈజీగా ఉంటుందో షార్ట్ ఫిల్మ్ తీయడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా క్వశ్చన్ వంశీ నోడతాం అడిగేసి. ఫస్ట్ ఎన్ని నిమిషాలు వచ్చిండే షార్ట్ ఫిలిం? అది యాక్చువల్గా షార్ట్ ఫిలిం కాదు, ఒక మినీ ఫిలిం. షార్ట్ ఫిలింకి మినీ మీనింగ్ ఫిలింకి చాలా తేడా ఉంది. దగ్గర దగ్గర 1 అవర్ 15 మినిట్స్ దాకా వచ్చింది అవుట్పుట్. చాలా వరకు క్రిస్పీగా, ఎవరికి బోర్ కొట్టకుండా అందరికి కనెక్ట్ అయ్యేలా కట్ చేశాను. యాక్చువల్గా నేనే ఎడిటర్, మ్యూజిక్ అన్నీ నేనే. ఎడిటర్, మ్యూజిక్, రైటర్ అండ్ డైరెక్టర్. అండ్ కెమెరా డిపార్ట్మెంట్స్ కూడా నేనే చూసుకున్నా మొత్తం. నేను లేని ఫ్రేమ్స్ అన్నీ నేనే తీసుకున్నా. నేనున్న ఫ్రేమ్స్ చాలా మంది హెల్ప్ చేశారు. ఇలా ఉన్నాగా భువనేష్ కానీ, సమ్ కైండ్ ఆఫ్ నాకు శివ చంపినావు కానీ, కదా. శివ కానీ ఉన్నారు. యాక్ట్ చేసే వాళ్ళు కూడా కొంతమంది తీశారు. హరి కానీ, మళ్ళీ కేశవ, బాబు ఇలా ఉన్నారు. విక్రమ్ కానీ ఇప్పుడు ఇలా ఉన్నారు. జనరల్ గా 1 అవర్ టైం తీసుకుంటే, ఉమ్. సో ఈ 1 అవర్ ని నువ్వు ఎన్ని మంత్స్ లో తీసినావు, ఎన్ని ఇయర్స్ లో యాక్చువల్గా ఇది అది షూట్ స్టార్ట్ అదే నేను అయింది. అడగల క్వశ్చన్ రా. యాక్చువల్గా షూట్ స్టార్ట్ అయింది Feb 20th అనుకుంటా. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. నేను ఇది అంతా యాక్చువల్గా ప్లాన్ చేసుకుంది ఒక 20 to 25 days, 20 days అనుకున్న షూట్ ప్లాన్. సరే ఒక 10 days డిలే అయినా ఒక 30 daysలో అయిపోద్ది అనుకున్నా. ఫెబ్ నుంచి స్టార్ట్ చేస్తే షూట్ డిలేస్ కేశవ వల్ల అండ్ అది కొన్నిసార్లు అవ్వదబ్బా. బాబు వల్ల. అంటే బాబు గారు మధ్యలో గడ్డం తీసేసాడు. కంటిన్యూటీ మిస్ అవుతుంది కదా, దానికోసం ఒక 15 days వెయిట్ చేసాం. వాడు వచ్చే టయానికి కేశవ సమ్ వర్క్ ఉందని చెప్పేసి ఒక 20-25 days వాడు గ్యాప్ ఇచ్చేసాడు. ఇంకా దాని తర్వాత ఇంటర్వెల్ పోర్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ బయట పోర్షన్స్ తీసి మళ్ళీ ఇంటర్వెల్కి షూట్కి వెళ్ళడానికి వెళ్ళాం, ప్యాచ్ వర్క్స్ ఉంటాయి. అలా తిరిగి తిరిగి మేబీ మే లాస్ట్కి అయిపోయింది. అంటే 3-4 మంత్స్ పట్టింది అంటే ఎగ్జాక్ట్. తీయడానికి 3-4 months పట్టలేదు. షూటింగ్ డేస్ అయితే 30 days, 30 days మించి పోలేదు. అయితే డిలేస్ వల్ల 4 months అలా అయింది. 4 మంత్స్ డిలే అయింది. ఇప్పుడు ఆగస్ట్ వచ్చింది, యా 6 మంత్స్ అంటే పోస్ట్ ప్రొడక్షన్కి ఒక 2 months పట్టింది బాగానే. మొత్తం మీద 6 మంత్స్ అయింది. యా ఈ 6 months లో ఎంతమందిని అల్లాడిచ్చిన? అంటే నేను ఎంతమంది ఎంతమంది టార్చర్ చేసావు చెప్పరా నువ్వు? అదే టార్చర్ అంటే టార్చర్ అంటే ప్రతి ఒక్కరిని చేసా. వాళ్ళని అడగండి, ఎందుకంటే నాకు అవుట్పుట్ ముఖ్యం. ఎందుకంటే భువనేష్ కూడా డిఓపికి వచ్చాడు కదా దీనికి. ఇంటర్వెల్ పోర్షన్స్ నేను లో ఒక బాధితుడు. ఇంటర్వెల్ పోర్షన్స్ లో ఒక మెయిన్ సీన్ ఉంది, ఫైల్ క్రాష్ అని. ఆ సీన్స్ మొత్తం భువనేష్ డిఓపి చేసాడు. వాడికి తెలుసు నాతో వర్క్ చేస్తే ఎలా ఉంటుందని. శివకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, లాస్ట్ టైం ఇన్విన్సిబుల్ చేసాడు కాబట్టి. నేను ఒకటేనబ్బా, మనం ఇంత కష్టపడి తీస్తున్నాం కాబట్టి అవుట్పుట్ ఖచ్చితంగా బాగా రావాలి. లేదనుకో మనం అంత కష్టపడి బయటకు వచ్చి కష్టపడడానికి కష్టం ఎవడు చూడు. నీ కంటికి ఏదైతే అవుట్పుట్ కనిపిస్తుందో అది మాత్రమే చూస్తాడు అనేది నా నమ్మకం. అది కూడా అదే. అంటే వెనక ఎవడు కష్టపడింది ఎవడు నేను అందుకే ఎంత కష్టపెట్టే కనిపిస్తున్నదో అంతే చూస్తాడు. ప్రతి ఒక్కరిని కష్టపెట్టే, ఎందుకంటే నాకు యాక్టింగ్ కావాలి. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. కావాలి. ఎన్నో అవర్స్ నిలబడ్డ రోజులు కూడా ఉన్నాయి. దగ్గర దగ్గర 3-4 hours. మా నాన్న షుగర్ పేషెంట్ అయినా 3 hours 4 hours నిలబడ్డాడు నాన్ స్టాప్ షూటింగ్ లో. కంటిన్యూస్ గా. హరి గాని మళ్ళీ కేశవకి బాబుకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి యాక్చువల్గా. కేశవకి అయితే అసలు 1% కూడా, అదే కేశవకి 1% కూడా యాక్టింగ్ ఏమంటారు అసలు ఇప్పటి వరకు చేయలేదు వాడు. ఏం చేయలేదు. ఇప్పటికి యాక్టింగ్ గురించి తెలుసో తెలియదు కూడా తెలియదు. నేను అడగంగానే ఒప్పుకున్నాడు. వాడికి స్టోరీ కూడా పూర్తిగా చెప్పలేదు. ఏ రోజు అయితే వస్తామో షూట్కి, సెట్కి వచ్చిన తర్వాత ఆ రోజు ఏది చేయమంటే ఇంకా చేసేయడమే బాబు, నేను చెయ్యను అని మాత్రం ఉండేది పాపం వాడు. నాకు చాలా థ్యాంక్స్ చెప్పాలంటే ముందు కేశవకి చెప్పాలి. అండ్ పిఏ క్యారెక్టర్ చేసిన విక్రమ్ కానీ, ఆ పిఏ క్యారెక్టర్ కూడా ఫస్ట్ వేరే వాళ్ళు వచ్చి నిలవలేక వెళ్ళిపోయారు. అది కామెడీ. జస్ట్ 2 minutes 5 minutes నిలబడ్డాక 2 minutes 5 minutes కాదు, అంటే ఎమ్మెల్యే డైలాగ్స్ కి చెప్పేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో నిలబడి ఉండాలి కదా.
లేట్ అవుతా ఉండడంతో ఆయన వన్ డేనే అనుకొని వచ్చాడు. బట్ అది అవ్వలేదు. అందుకోసం అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి క్విట్ అయిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ వెతుకుతూ ఉంటే మళ్ళీ విక్రమ్ని దిగేసరికి చేరతాడు. మళ్ళీ ఇంకా మెయిన్ శివ క్యారెక్టర్ అయితే అసలు ఎంతో మంది ఉదయం కానీ ఇంకా చాలా ఇంకొక అబ్బాయి కూడా వచ్చాడు. నేను కాదు, కిడ్స్ కాలేజ్ శివ క్యారెక్టర్ నేను కాదు, కిడ్స్ వేరే కాలేజ్ వాడు. కూడా ఒకడు వచ్చాడు. ఆ పిల్లోడు చేయలేకపోతున్నాడు. డైలాగ్ డెలివరీ నాకు నచ్చలేదు. నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఎవరు దొరికితే వాళ్ళకి పెట్టేసి స్టేజ్కి వచ్చేసాను నేను ఆ టైంలో. బట్ నేను ఒప్పుకోలేదు పిల్లోని. లేదు చేయలేకపోతున్నావు, ఏమన్నా సడన్ గా చేయాల్సి వస్తుంది. వాడు దానికి తగ్గట్టు ఎమోషన్ ఇవ్వలేదు అనుకో, అప్పటి వరకు చేసిన షూట్ కూడా వేస్ట్ అవుతుంది. క్యారెక్టర్స్ పరంగా ఓకే. అయితే మెయిన్ లీడ్స్ ఎస్ఐ కానీ హరి గురించి చెప్పాలి. వాడుకుండే తక్కువ టైంలో వాడు మధ్యాహ్నం 2 తర్వాత అసలు దొరకడు. ఆ 2లో కూడా నేను ఎప్పుడు పిలిచినా వచ్చేవాడు పాపం. గడ్డం కూడా నేను ఒకసారి నేను మొక్కుకున్న తీయలేనున్నా కానీ నేను రిక్వెస్ట్ చేసినా ఒకసారి తీసాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఆ లేడీ క్యారెక్టర్స్ కూడా ఆ బిర్యానీ సీను లేడీ కేశవ లవర్గా చేసిన అమ్మాయి కానీ, అండ్ ఎమ్మెల్యే కూతురుగా చేసిన ఒక అమ్మాయి ఉంది అంజలి అని, ఆ అమ్మాయి కానీ, వాళ్ళు కూడా ఇద్దరు లిమిటెడ్ టైం అయినా కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు కూడా చేశారు. అది ఇంకా ఫస్ట్ 6 months అని చెప్పినావు, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు. షూట్ కంప్లీట్ రైటింగ్ అవ్వడానికి. ప్రాసెస్ రైటింగ్ ప్రాసెస్ ఎలా ఉండేది? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమైనా మారిందా? స్క్రిప్ట్ లో చేంజెస్ కానీ రైటింగ్ లో కానీ యాక్చువల్గా ఎట్లా ఉంటది? ఎందుకు మారింది? యా 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 ఫస్ట్ యాక్చువల్గా దీన్ని స్టార్ట్ చేసింది ఒక 30-40 minutes ఫిలిం తీసేద్దాం, షార్ట్ ఫిలిం తీసేద్దాంలే, మరీ ఓవర్ డ్రాగ్ చేస్తే ఎవరైనా చూస్తారో చూడరు అనుకున్నా. ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. షూట్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ టేబుల్ మీద కూర్చున్నా. అంటే ఎప్పుడు చేసింది అప్పుడే ఆల్మోస్ట్ చేస్తుండే ఎడిటింగ్, అవుట్పుట్ ఎలా వచ్చింది చూసుకోవడానికి. 10 minutes వచ్చేసింది అవుట్పుట్. ఏది క్రిస్ప్ చేయకుండానే లేదు, క్రిస్ప్ చేయకుండానే 10 minutes వచ్చేసరికి నాకు అర్థమైపోయింది ఈ ఒక్క చిన్న సీన్కే మనకి 10 minutes వచ్చిందంటే ఫిలిం దగ్గర దగ్గర 1 hour వచ్చేసిందని ప్రొడ్యూసర్ కన్సల్ట్ అయ్యి చెప్పా. సరే ఇది షార్ట్ ఫిలింకి వచ్చేలా లేదు, ఫిలిం కింద వచ్చేలా ఉంది అంటే ఓకే తీసే పర్లేదు, బడ్జెట్ గురించి ఆలోచించి మాకు నీ ఇష్టం నువ్వు కానిచ్చే అన్నాడు. సో ప్రొడ్యూసర్ కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఇన్ని మంత్స్ వెయిట్ చేసి ఇంత ఓపిక్గా ఉండానంటే. ఎంత ఓవరాల్ గా ఎంత ఖర్చు అయింటది? మూవీకి పెట్టిన బడ్జెట్ అయితే ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే ఒక 12,000 దాకా అయింది. అంటే ఎక్విప్మెంట్స్ ఏమంటారు, ఇంటర్వెల్ నుంచి మీరు చూస్తే లైటింగ్ సెటప్ ఉంటుంది. ఒక రూమ్లో చేసాం కాబట్టి ఆ లైటింగ్కి దగ్గర దగ్గర 5,000 దాకా ఖర్చు అయింది ఓన్లీ లైటింగ్కి. దానివల్ల బడ్జెట్ పెరిగిపోయింది. లేకపోతే నేను పెట్టుకున్న ఫస్ట్లో బడ్జెట్ లిమిట్ వచ్చేసి 3,000 to 4,000 అయిపోయేది. ఓన్లీ ఆ లైటింగ్ వల్ల ఖర్చు అయింది. ఇంకా మిగతా అవుట్డోర్ అంతా మనకి ఏం పెద్ద ఖర్చు అవ్వలేదు. మెయిన్ అయితే ఒక 12,000 దేనికైంది, సారీ 12,000 కూడా నేను విత్ ప్రమోషన్ చెప్తున్నా, సారీ 7,000లో అయిపోయింది. ఇది మొత్తం మొబైల్ తో తీసారు కదా, మొబైల్ తో తీయడం ఎంత కష్టమైంది? కెమెరా తీయడం కష్టమా, మొబైల్ తో తీయడం యాక్చువల్గా కష్టమా? నాకు కెమెరాతో అలవాటు లేదు. నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ నుంచి మొబైల్తో తీసేవాడిని. నేను ఫస్ట్ డైరెక్ట్ చేసిన ఫిలిం కూడా శివతోనే, నేను శివని చేసాం. దయ్యం మేర ఫ్రెండ్ అని ఒకటి, వాడే స్టోరీ రాశాడు, నేను డైరెక్టర్ ఇన్పుట్స్ చేసాము. అప్పట్లో అంత తెలియనిది కదా, తీసాం బాగానే పర్లేదు. దాని తర్వాత నాకు మొబైల్తోనే అలవాటు, ఎందుకంటే నా దాంట్లో స్టడీ ఫ్రేమ్స్ ఎప్పుడు ఉండవు, కొంచెం మూవ్ అవుతూ ఒక సినిమాటిక్ ఫీల్ వస్తుంది ఖచ్చితంగా. కెమెరాతో ఏంటంటే ఫోకస్ ఇష్యూస్ వస్తుంటాయి. మీరు కొన్ని వేరే ఫిలిమ్స్ చూస్తున్నా కానీ షార్ట్ ఫిలిమ్స్ మూవ్ అయినప్పుడు ఫోకస్ పోవడం అలా జరుగుతుంటుంది. కాబట్టి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ అని కాదు, నాకు మొబైల్తో అయితే నాకు కంఫర్ట్గా ఉంటుంది. కానీ ఉన్న దాంతో నేను చాలా బెటర్ అవుట్పుట్ అయ్యి ఖచ్చితంగా ఇస్తా. ఎక్కడ ఎటువంటి బ్లర్ షాట్స్ కానీ అవుట్ ఆఫ్ ఫోకస్ ఫ్రేమ్స్ రానివ్వను ఆల్మోస్ట్. ఇంకేదన్నా చిన్నవంటే ఇంకా నేను ఇంకా తీయలేకపోయానంటే అది నా వల్ల కాలేదని ఇంకా అర్థం, అది మీకు కనపడిందంటే. సో మనోడు షార్ట్ ఫిల్మ్ రాసి దాన్ని తీసి ఎడిట్ చేసి డబ్బింగ్ మొత్తం చేసేసరికి నా MBA సగం అయిపోయింది. మన వాళ్ళు చూసిన వాళ్ళు ఏమనుకుంటే ఆ షార్ట్ ఫిల్మ్స్ ఏముందిలే, ఒక నెల 2 నెలలు అయిపోతుంది అంటే. బయట హైదరాబాద్, వైజాగ్ ఇటు పెద్ద పెద్ద సిటీలో అయితే జనాలు ఎక్కువ దొరుకుతారు కాబట్టి ఈజీగా అయిపోద్ది.
మనది అంటే ఆడియన్స్ కోసం చెప్తున్నా. మాది ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం డిస్ట్రిక్ట్ లో మార్కాపురం ఒక చిన్న టౌన్. సో ఇక్కడ షార్ట్ ఫిల్మ్ తీద్దాం రాదా అంటే ఎక్కువ మంది రారు. సో ఎవడు దొరికితే వాడితోనే తీసేయాలి. వాడికి యాక్టింగ్ వచ్చినా వచ్చినా రాకపోయినా ఎక్కువ రోజులు ఉండదు. ఎవడు దొరికితే వాడిని తీయాలి. అది సరే ఒక వీడియో అంటే ఫేమస్ అవుతుంది చేద్దామని వచ్చినోడు కూడా ఒక రోజు 2 రోజులు చేస్తాడు. ఈ టార్చర్ తట్టుకోలేక వెళ్ళిపోతాడు. మాకంటే తప్పకుంటున్నాం అనుకుంటుంది అదే విషయం. పోయినాళ్ళు చెప్పినట్టు మా సైడ్ మా ఊరు చిన్న టౌన్ కాబట్టి ఎక్కువ మంది రారు. వచ్చినా 1-2 రోజులు నుండి వెళ్ళిపోతారు అనమాట. సో పెద్ద పెద్ద మూవీసే 3-4 months లో అయిపోగొడుతుంటే పాపం మనోడు ఒక షార్ట్ ఫిల్మ్ తీయడానికి 6-7 నెలలు దా అసలు కష్టపడిపోతుంటాడు అనమాట. మా షార్ట్ ఫిల్మ్ ఇన్విన్సిబుల్ అయితే 1 year పట్టింది షార్ట్ ఫిల్మ్ తీసి రిలీజ్ చేయడానికి. స్టార్ట్ చేసిన 1 year రిలీజ్ అయింది అది. సో బేసిక్గా మాకు అది చిన్న టౌన్ అవ్వడం వల్ల ఎవరు రారనమాట. సో వాడికి ఉన్న చాలా తక్కువ రిసోర్సులు ఉంటాయి. లైక్ యాక్టర్స్ కానీ అన్నీ చాలా తక్కువ దొరుకుతాయి. బట్ ఉన్న వాటిలో వాడు చాలా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. సో ఈ కష్టం కొంచెం గుర్తించి వాడిని సపోర్ట్ చేస్తాడని అనుకుంటున్నాను. సో మనోడైతే పక్కా చెప్తున్నా కదా, ఫ్యూచర్లో కన్ఫర్మ్ డైరెక్టర్ అయిపోతాడు. ఇది నో డౌట్ అనమాట. ఇది జెన్యున్ చెప్తున్నా. అది భువనేష్ గారు కూడా ఒప్పుకుంటాడు. ఎరా ఏ అది అయిండు అంటే అయిండు లైక్ రియల్ గా రా ఫ్యూచర్ లో మంచి స్టోరీ అవుతాడు. రాలితే పక్కా ఛాన్స్ వస్తుంది మనోడికి. అండ్ నాకు అంటే తెలిసి చాలా మనోడు స్టోరీస్ ఉన్నాయి. మనోడు ఫుల్ తోపా అంటే లేదు. లే- మనోడు ఇంప్రూవ్ అవ్వాలి. ఇంకా అవ్వాలి, అవుతాడు కూడా I ఫ్యూచర్ లో. agree with that. అవుతాడు. నాకు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తెలియదు. అంటే నేను వెళ్ళి ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మేము కూడా తెలుసు అని చెప్పట్లేదు అన్న. అది ఆ, ఎవరికి తెలియదు ఇక్కడ బొంగు. అంటే కొంతమంది ఉంటారు కదా, కొన్ని ఫిలిమ్స్ చూసినప్పుడు మ్మ్. నేను చూస్తుంటా కదా, ఇంకా నాకు తప్ప ఇదే మ్మ్. తెలియదు. ఇంకా నేను షార్ట్ ఫిలిం తీయడం వేరు, ఫుల్ ఫిలిం తీయడం వేరు. నేను దానికి ఒప్పుకుంటా. అది ఇప్పుడు ఈ ఫిలిం 1 hour వచ్చింది కదా, ఇదే మ్మ్. స్టోరీని 2 hours లాగితే ఎవడు చూడ్డు. పక్కా చూడడు. ఎంతవరకు ఉండాలో చూడ్డు. అంతవరకే ఉండాలి అది. ఎందుకంటే టైం లిమిట్ స్టోరీకి ఎంతైతే ఉపయోగం ఉంటుందో అంత పెడితేనే ఎక్కుతుంది ఆడియన్స్ కి. మనం మూవీ అని ఒప్పుకున్నాం కదా, మన దగ్గర ప్లాట్ ఇంతే ఉంది అని చెప్పి దాన్ని సాగదీస్తే మేజర్ గా ఫ్లాప్ అవడానికి కారణాలు కూడా అవే. సో నాకు ఫుల్ మూవీ తీసేంత క్యాపబిలిటీ ఇంకా రాలేదు. ఎందుకంటే నేను ఇంకా నేర్చుకోవాలి. ఐఎమ్ ట్రైయింగ్ ఫర్ దట్. చాలా ఇప్పుడు ఇది తీసేటప్పుడు ఎప్పుడైనా మధ్యలో ఆపేద్దాం అనిపించిందా? ఆపేద్దామా అంటే స్టార్టింగ్ 2 days లోనే ఆపేయాల్సింది యాక్చువల్గా ఫిలిం. మ్మ్. నవీన్ అని మా ఫ్రెండ్ ఉంటాడు. లాస్ట్ టైం నా దానికి ఎడిటింగ్ వర్క్ కూడా చేశాడు. ఇన్విన్సిబుల్ రిలీజ్ అయిందంటే ఎవరు ఆ రోజు? నవీన్ అని, శామ్ నవీన్ అని. ఆ ఏదో రోజు రోజు నేను నవీన్ వచ్చినప్పుడు తెలుసు. ఉన్నాడు అతనేనా? యా అతనే శామ్ నవీన్ అని. ఆ, అతను కూడా ఫిలిం లవరే. మంచోడు. ఫిలిం లవరే. చాలా మంచోడు. లాస్ట్ టైం ఫిలిం రిలీజ్ అయ్యింది, మన ఇన్విన్సిబుల్ రిలీజ్ అయిందంటే కారణం కూడా అతనే తెలుసా. ఎందుకంటే మన మొబైల్లో కదా ఎవరు? ఫస్ట్ టైం అంత ఎడిటింగ్ అంతా చేసింది. అవును. బట్ ఆ డివైస్ కంపేర్ చేయలేక వీడియో అవుట్పుట్ సరిగా రావట్లేదు. అప్పుడు శామే ఫోన్ చేసి నా దగ్గర సిస్టమ్ ఉంది, నా దాంట్లో మిక్స్ చేద్దాం కదా అని చెప్పి నా కోసం 1 day స్పెండ్ చేసి మిక్స్ చేసి నాకు ఇచ్చాడు. అప్పుడు రిలీజ్ అయింది. 1 కానీ 2 కానీ 2 అంతే ఇది. నేను దాని తర్వాత కొంచెం జర్నీ తర్వాత శామ్తో కనెక్ట్ అయ్యి స్టోరీ చేద్దాము మనం ముగ్గురం. మన ఊర్లో కొంచెం తక్కువే కదా దొరికేది క్యారెక్టర్స్, ఉన్న దాంట్లో మనమే చేద్దామంటే ఆ అబ్బాయికి ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కొంచెం ఏమంటారు, కొంతమంది చేయలేరు అనుకుంటారు కదా. కొంతమంది కామెడీ వాటికి, కొంతమంది యాక్షన్ వాటికి అన్ని స్టిక్ అయి ఉంటారు. ఎవరి టేస్ట్ వాళ్ళు. అంటే అతను నేను చేయలేనని ముందే చెప్పేశాడు. బట్ నా బలవంతం మీద ఒక రోజు షూట్ జరిగింది. ఆ రోజు డిఓపి శివనే వచ్చాడు. ఒక రోజు షూట్ అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి నేను చేయలేను అన్నాడు. అప్పుడు ఏం చేయాలా అని అనుకున్నా. ఇద్దరు క్యారెక్టర్ మీద లాగిద్దామంటే ఫిలిం ఎమోషన్ వర్కౌట్ అవ్వదు. సో ఆపేద్దామని అవును. అనుకున్నా. ఆపేద్దామా అంటే ప్రొడ్యూసర్ అప్పటికే 5,000 లైటింగ్ దానికి ఖర్చు అయిపోయింది. ఆపేయలేదు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఈసారి నేను కాకుండా ఇంకొకటి ఎవరన్నా అడగాలన్నా బిలీవ్ చేయరు. సో ఏం చేయాలని ఇంకా మళ్ళీ కాస్టింగ్ కాల్ పెట్టినప్పుడు అప్పుడు కేశవ దొరికాడు. నేను మొన్న టీజర్ రిలీజ్ అయినప్పుడు నవీన్తో మాట్లాడా ఒకసారి. అప్పుడు అన్నాడు నవీన్, నిజంగా నేను చేయకపోవడమే మంచిది ఎందుకు, నేను అప్పుడే చెప్పానంటే నేనన్నా ఆ ఆ రోజు నేను తప్పు జడ్జిమెంట్ అయింది నాది. నిజంగా నువ్వు చేయకపోవడం వల్లే మేబీ బెటర్గా వచ్చిందేమో అంటే, ఆ అబ్బాయి కూడా అవును నేను చెప్పా కదా అందుకే నేను చేయలే. నా క్యారెక్టర్ నాకు సెట్ అవ్వదని నాకు తెలుసు.
కాకపోతే నువ్వు కొంచెం కాంప్రమైజ్ తో నన్ను ఒప్పుకున్నావు, బట్ నీకు మంచి జరిగింది. నా అబ్బాయి కూడా పాజిటివ్ వెళ్ళాడు. నేను దానికి చాలా సర్ప్రైజ్ అయ్యా. అంటే అంత ఏమంటారు, వద్దనుకొని అన్నా కూడా అబ్బాయి పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం నాకు హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ క్వశ్చన్. ఉమ్, మీ హోల్ ఫిలిం లా ఉమ్. హైయెస్ట్ టేక్ లేనిరా టాప్ ఇన్ని ఎక్కువ మోస్ట్ ఎక్కువ టేక్స్ టేక్స్ తీసుకున్నదా? తీసుకున్నది ప్రతి ఆ, సీన్ ఎవ్రీ సీన్. ఆ ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ ఉంటది ఉన్నాడు. లేదు. ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ ఉన్నాడు, పిన్నెక నాగేశ్వరరావు అని. ఆయన ఎమ్మెల్యే క్యారెక్టర్ ఆయన కదా. ఫిలిం, ఈ ఫిలింకి ఆయన ప్రొడ్యూసర్ కమ్ యాక్టరు ఈ ఫిలింలో. ఆయనది యాంటీ రోల్ దీంట్లో. ఆయన యాక్చువల్గా నాటకాలు ఉంటాయి కదా, స్టేజ్ నాటకాలు, డ్రామాస్. డ్రామాస్, వాటిలో మంచి ప్రావీణ్యుడు, డైలాగ్ డెలివరీ వాటిలో. బట్ ఆయనకి ఈ సినిమా దాంట్లో వచ్చేసరికి దాంట్లో ఏముంటుందంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటారు నాన్ స్టాప్గా. దీంట్లో ఏంటంటే యాక్షన్ మిక్స్ అవ్వాలి, డైలాగ్ డెలివరీ ఎక్కడ ఆపాలో, ఎక్కడ హై చేయాలి, ఎక్కడ లో చేయాలి అనేది ఒక ఫార్మేట్ ఉంటుంది. అది ఆయన ఏమంటారు తక్కువ రాలేదు. దానివల్ల అదే చెప్తున్నా కదా, వన్ డే కూడా కాదు, 3-4 అవర్స్ అవ్వాల్సిన షెడ్యూల్ 2 days అయింది ఒక ఒక సీన్ అయితే. లైక్ హైయెస్ట్ స్టేక్స్ అంటే ఆయన. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ మర్చిపోతా ఓకే. అందుకే ఇంకా ఇప్పుడు నువ్వు అందరిని ఇరిటేట్ చేస్తావు, అది అందరికి తెలిసిన విషయమే. షూట్ లో నిన్న ఎవడ ఒక రేంజ్ లో ఇరిటేట్ చేసినాడు ఎవడ ఉన్నాడా? అంటే ఇరిటేషన్ బోడగడి అంటే పేరు చెప్పకు. లేదు. ఇరిటేషన్ అంటే శివ, ఉమ్, ఆ సెట్కి వెళ్ళేదే హడావిడి అయిపోతుంది, టయానికి ఎవరు రారు. ఒకడు ఉమ్, కొంచెం చెప్తే ముందే వస్తే లేట్ వచ్చేవాడికి వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. నేను బాబుకి చెప్పాను అనుకో 9 కల్లా రమ్మని, వాడు ఒకసారి 9ంటికి వచ్చి కూర్చొని ఫోన్ చేస్తూ ఉంటాడు, నువ్వు 9ంటికి రమ్మన్నావు కదా, 9ంటికి వచ్చారని. కేశవ్ గారు నైట్ డ్యూటీ చేసే మనిషి, కనీసం పొద్దున కొంచెం సేపు పడుకోవాలి. సో వాడు రావడానికి చాలా టైం పడుతుంది. అలా ఇరిటేషన్ అంటే ఒకసారి సెట్లో షూట్ స్టార్ట్ అయిన తర్వాత నాకు ఇరిటేషన్ ఏముండదు. బాగా ఇరిటేషన్ వచ్చింది ఎక్కడ అంటే ఆ ఎమ్మెల్యే క్యారెక్టర్ దగ్గర కానీ, అప్పుడప్పుడు మా నాన్న దగ్గర ఇరిటేషన్ పడ్డా. అదే ఎస్ఏ క్యారెక్టర్ చేశాడు కదా, అంటే నేను అనుకున్నట్టు వచ్చేవి కాదు, కానీ వాళ్ళు ఓపిక వినేవాళ్ళు. నేను అప్పుడప్పుడు ఇంకా పక్కకి వెళ్ళేది, బాగా డీప్ బ్రీత్ తీసుకొని మళ్ళీ ఓపిక్గా మళ్ళీ ప్రశాంతంగా అలా కాదు ఇలా ఇలా అని చెప్పి చేసేవాడిని. బట్ షూట్ అయిపోయి ఎడిటింగ్ టేబుల్ మీద వచ్చిన తర్వాత అవేం గుర్తుండవు, ఇరిటేషన్స్ కానీ ఆ కోపాలు కానీ. అరే వీళ్ళతో ఇంకా బాగా చేయించుకోవచ్చు, నెక్స్ట్ సీన్లో ఇంకొంచెం పెంచి. హరిది కూడా అందుకే ఫస్ట్ రాసుకున్నప్పుడు స్క్రిప్ట్లో హరిది చాలా తక్కువ ఉండేది, తర్వాత వాడు యాక్టింగ్ చూసిన తర్వాత మళ్ళీ పెంచేవాడు క్యారెక్టర్. నాకైతే ఉంది ఏంటంటే, నువ్వు షూట్ కి రా, ఎంజాయ్ చేస్తావు, బాగుంటది, షూట్ చూడు ఒకసారి ఎట్లా ఉంటుందా అని అంటుంది. షూట్ కి వచ్చిన తర్వాత అరే డిఓపి లేరురా, నువ్వు ఊరికే మొబైల్ పట్టుకొని తిప్పడమే కదా అని అంటది. సర్లే మొబైల్ బట్టనిస్తాడు. ఒకసారి ట్రైల్ వేయాలి కదా, ఇట్లా ఇట్లా పోవాలి, ఇట్లా రావాలి, అది ఇది అని. ఏం చెప్పాడు, మొబైల్ ఇస్తాడు, నువ్వు షూట్ చేయి. నీ యాక్టర్స్ ఉంటారు, వాడు ఉంటాడు, నువ్వు షూట్ చేయి మొబైల్ తో. మొబైల్ ఇటు తిప్పిన అనుకో ఫోకస్ పోతుంది, మొబైల్ ఇటు పెట్టిన అనుకో అరే ఇది బాగాలేదురా అని. అరే ఎట్లా ఏం కావాలా నీకంటే, నువ్వు మొబైల్ ఇచ్చినా కదా, నువ్వు చేయి, నీకు ఇష్టం వచ్చినట్టు చేయి. 1 అవుతుంది, 2 అవుతుంది, 5 అవుతుంది, 10 అవుతుంది, ఫస్ట్ వస్తుంది, అదే బాగా వస్తుంది, 10 టేకులు వస్తుంది ఫస్ట్ ఓకే. అరే 10 తీసినాం కదరా అంటే, ఏమో మళ్ళీ రావచ్చేమో, బెటర్ వస్తుందేమో అంటే, అరే అదే బెటర్ ఉంది కదరా అంటే, ఇదే ఫిక్స్. 10 చేసినా మొత్తం ట్రాష్ బిన్ లో పోవడం. బోడగడి పెరిగింది తెలుసా? ప్రతిసారి నేను ఎన్ని సీన్లు తీసినాడు ఎదవరా నేను. అదే చెప్తున్నా కదా, అట్లాంటి అవుట్పుట్ ప్రతి అనేది ప్రతి మనకి సీన్లో జరుగుతుంది. బాగా రావాలి. దానికోసం ఎంత కష్టపడమని పడతా, కష్టపెడతా కూడా. కష్టపెడతావు పెడదామని ఏంటంటే, తెలుసా మాకు ట్రైల్ తెలుసా? ఏముండవు, డైరెక్ట్ దుంకడమే. దుంకి నువ్వు ఎట్లా వస్తే నీకు ఎట్లా అంతే. వస్తే అటు తీ. ఫస్ట్ అది ఓకే చూడడానికి చేయడు మళ్ళా. నేను అందుకే కెమెరామెన్ తీసిన తర్వాత నేను ఫస్ట్ అవుట్పుట్ నేను చూడను, ఆ కెమెరా అవుట్పుట్ ని. డిఓపి సాటిస్ఫై అయ్యి వాడు ఓకే అన్నప్పుడు నేను తీసుకొని అప్పుడు నేను చూస్తా, ఎందుకంటే వాడే సాటిస్ఫై అవ్వంది నేను అస్సలు అవ్వను. నేనైనా నువ్వు అవన్నావుగా. ఇక్కడ ఒక వాడు ఎంత షాట్ దుర్మార్గుడు అంటే ఆ ఐ షాట్ ఐ ఉంటుంది షాట్ కదా, ఒకటి ఉంటది. అదే ట్రైలర్ ఇరవై లాస్ట్ లో 30 వచ్చింది సార్లు ఐ తీసుంటారు. షాట్.
అది దగ్గర దగ్గర లాస్ట్ లో ఒక 20 20 నాకేమో అరే ఇదే కదరా అంటే, వాడికేమో అరే ఇది కాదురా అంటే, "ఏ ఇదేరా అంటే అది కాదురా అంటే అంటే 20 సార్లు నా చూసిన తర్వాత విజన్ లో షార్ట్ ఏంటంటే ఓన్లీ ఇక్కడ వరకే పడాలి. వాడేమో ఇదంతా ముక్కు ఇదంతా పడేలా అది తీస్తాడు. అదన్నీ ఫస్ట్ 10 షార్ట్స్ లో చెప్పడాడు. వాడు 10 నెవర్ షార్ట్స్ చేంజ్ లో నాకు అయిపోయినాక అంతే చేసిండ్రు వాడు. నెవర్ చేంజ్ షార్ట్ కూడా అదే ఫస్ట్ చేయించు నా చేత కూడా వాడు. ఫస్ట్ ఏం చెప్తాడు, 5 షాట్లు మొబైల్ అంటాడు. ఇస్తాడు, నువ్వు తీయండు. ఫస్ట్ నువ్వు మొబైల్ అంతే ఇస్తాడు, నువ్వు తీయ తీసి. అంటాడు. తీసిన తర్వాత అరే ఇదిగా ఇక్కడ కదా ఇక్కడ పెట్టాలంటాడు. అదేదో ఫస్ట్ చెప్పొచ్చు కదరా అయిపోద్ది కదా. సో అది అవ్వదమ్మా అట్లాంటి మనోడితో. పనులు కొన్ని పెడతాడు. నువ్వు బానే ఉంటది అయితే నువ్వు చెమటలు పోసుకుంటూ నెక్స్ట్ బాగుందన్న. నువ్వు దానికే అట్లంటే వాడు స్టార్ట్ చేసిన కానీ అన్ని షాట్లు హీరో చేసినాడు. నన్ను తీసుకెళ్ళి ఒక మూల ఒక సైడ్ క్యారెక్టర్ చేసిండ్రు నన్ను. నేను కూడా చెప్పుకోవాలరా నా బాధ. ఈ కర్మ. అప్పుడే అర్థం చేసుకోవాలి ఎందుకు చేసిండు. నెవర్ చేంజ్ లో కూడా నేను కొన్ని సీన్ తీసినా కదా, 5 షాట్లు పెడతాను మనోడు. ఫస్ట్ తీస్తా, అరే కాదు బ్రో మళ్ళీ ఇంకోటి, సరే అరే బాధ్యత బాగా షార్ట్స్ వచ్చినాయి కదా. ఎక్కువ ఉంటాయి. కాదు ఫస్ట్ తీస్తామా లేదు ఇంకోటి తీద్దామన్నాడా. రెండో తీస్తా, అరే ఫస్ట్ ఇదే బాగా వచ్చిందిరా. అదే ఫస్ట్ తీసినట్టు మళ్ళీ ఇంకోటి అంటాడు మూడోది. First నెవర్ దే ఎండింగ్ అంటాడు మళ్ళా. మనోడితో. మళ్ళీ ఫస్ట్ ఎడిటింగ్ వచ్చేసరికి మళ్ళీ ఫస్ట్ దే పెట్టేస్తాడు వాడు. పిండుతాడు అనమాట. పాపం వాళ్ళ వెనకాల వాడి వెనకాల ఉన్న చూడు యాక్టర్లు అందరూ కూడా బాగా చేస్తున్నారు నాకు. పాపం ఎంత టార్చర్ పెట్టాడు అని. ఎమ్మెల్యే పోయినప్పుడు అయితే నేను ఒక రోజు ఆయన్ని డైలాగ్ బాగానే చెప్తాడు ఆయన. వీడికి ఎందుకో మరి డైలాగ్ చెప్పినప్పుడు ఆ చూపో లేదో ఇంకోటో లేదా కెమెరానో ఏదో ఒకటి పోద్ది. అది 15 అవుతుంది. ఓకే బాగానే వచ్చింది కదా ఇప్పటికైతే. సాటిస్ఫై నువ్వు? మనకు అవుట్పుట్ కావాలి ఫైనల్ గా. నేను ఫుల్లీ సాటిస్ఫై, లేకపోతే ఫుల్ సాటిస్ఫై అవుతే అసలు బయటికి తీసుకొని రాను కదా. బట్ అందుకే లాస్ట్ అవుట్పుట్ ఏమైతుందంటే నేను ఎడిట్ చేసి మ్యూజిక్ చేసి అంతా చేసి 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 లాస్ట్ కి నా ఫిల్మ్ నాకే చూడబుద్ది కాదు, బోర్ కొట్టేస్తుంది. మెయిన్ గా జనరల్ గా ఎంతమంది డిఓపీలు వర్క్ చేసి దీనికి? ఒక 10-15 చెప్తున్నా కదా, ఆ మేజర్గా అయితే నేనే చేసా. అంటే మెయిన్ విజన్ గా నేనున్న ఫ్రేమ్స్ వరకు అందరూ ఆ సెట్ లో ఆ రోజు ఎవరుంటే వాళ్ళ చేత పెట్టించాని. మా ఎస్ఐ క్యారెక్టర్ చేసిన మా నాన్న గాని బాబు గాని కొన్ని ఫ్రేమ్స్ బాబు పెట్టాడు, కొన్ని ఫ్రేమ్స్ షెఫీ వచ్చాడు. మళ్ళీ షెఫీ అనే అబ్బాయి వచ్చాడు, వాడు అసిస్టెంట్ డైరెక్టర్ గా వస్తానని చెప్పి వాడికి కుదరలేదు, టైం కుదరక రాలేదు పాపం. వాడికి డైరెక్షన్ ఇష్టం. కేశవ గాని కొన్ని కొన్నిసార్లు హరి పెట్టాడు ప్రసాద్ ఫ్రేమ్స్. మర్చిపోయా, ప్రసాద్ ప్రసాద్ కూడా వచ్చాడు. ప్రసాద్ కూడా కొన్ని ఫ్రేమ్స్ తీసాడు. 5 ఫ్రేమ్స్ ఉన్నాయి, కొన్ని అవి తీసాడు. భువనేష్ మేజర్ గా తీసింది అయితే నేను, ఆ బాబు, భువనేష్ గాని మెయిన్ డాడీ. ఎక్కువ మళ్ళీ బాబు అనే అబ్బాయి వచ్చాడు. అబ్బాయి కూడా ఒక ఇంట్రో సీన్ ఉంది ఒకటి, దానికి హెల్ప్ చేశాడు బాబు అనే అబ్బాయి. ప్రాసెస్ ఎట్లా అయింది? ఎడిటింగ్ నువ్వే చేసినావు, డిఓపి చేసినావు, డైరెక్షన్ చేసినావు, మ్యూజిక్ చేసినావు, డబ్బింగ్ నువ్వే చెప్పించినావు. ల్యాప్టాప్ మాత్రం మరి క్రెడిట్స్ ఇవ్వాలి. అదే చెప్తున్నా కదా, లాస్ట్ టైం ఇన్విన్సిబుల్ అనేది ఫిలిం మొబైల్లో ఎడిట్ చేసా. దాంట్లో కలర్ ఫిల్టర్ అవన్నీ వాడే అంత క్యాపబిలిటీ లేదు దానికి. సో ఈసారి ఏం చేయిందంటే, అంటే లాస్ట్ టైం ఇన్విజిబుల్ కూడా హెల్ప్ చేశాడు భువనేష్ అనే అబ్బాయి. అదే ఉన్నాడుగా మన భువనేష్, హెల్ప్ ఇచ్చాడు. బట్ నాకు బాగానే ల్యాప్టాప్ లో ఎడిటింగ్ లేదు, చేయడం అంత తెలియదు. తర్వాత ఏమైంది, లాస్ట్ టైం వచ్చిన ఇష్యూస్ దీనికి రాకూడదని చెప్పి వాడిని అడిగితే వాడు ఇచ్చేసాడు. దగ్గర దగ్గర ల్యాప్టాప్ తీసుకొని షూట్ స్టార్ట్ అయిన 1 month కింద తీసుకున్నట్టున్నా, ఇప్పటికి రిటర్న్ ఇవ్వాలి. ఎడిటింగ్ అంతా బాగానే వచ్చింది. ఎవరు అది నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ కూడా వాడేసుకో. నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ చూద్దాం. నెక్స్ట్ చూద్దాం. చూద్దాం, ఇది రాదురా ఇంక మర్చిపోక, ల్యాప్టాప్ మర్చిపోయి ఇంక నువ్వు. సో మెయిన్ డబ్బింగ్ కదా. సో ఎంత సీన్స్ వండాలంటే నువ్వు ఎంత యాక్టింగ్ చేయించినా ఆడ ఎంత సీన్స్ వర్కౌట్ అయినా డబ్బింగ్ కరెక్ట్ చెప్తేనే కొంచెం ఆడియన్స్ అనేది ఎమోషన్ వర్కౌట్ అవుతుంది. డబ్బింగ్ ఎంత బాగా చెప్పించినావు వాళ్ళు ఎట్లా డబ్బింగ్ లో కూడా నువ్వు నాకు తెలుసు నువ్వు ఎన్ని టైప్ తీసుకుంటావో. ఏమైంది డబ్బింగ్ అంటే చెప్తున్నా కదా, అక్కడ ఎలా యాక్ట్ చేశారో మళ్ళీ డబ్బింగ్ లో కూడా అలానే యాక్ట్ చేయాల్సి వస్తుంది.
ఆ సీన్‌కి తగ్గట్టు ఎమోషను రావాలి. లేదనుకో ఒక ప్లెయిన్ సీన్ ఎమోషనల్‌గా ఉండేదానికి నార్మల్‌గా చెప్తే కనెక్ట్ అవ్వరు. ఆడియన్స్ కూడా ఏంట్రా ఇది అక్కడ ఒక రకంగా చేస్తున్నారు. మాటేమో ఒక రకంగా వస్తుందంటారు. ఇంటర్వెల్ నుంచి ఆల్మోస్ట్ అన్ని ఫేక్ సౌండే. ఒరిజినల్ సౌండ్సే వాడేసాం. ఒరిజినల్ ఆడియోనే వాడేసాం. ఇంటర్వెల్ ముందంతా డబ్బింగ్ చూపిచ్చా. కష్టపెట్టానంటే ఎక్కువ ఎమ్మెల్యే క్యారెక్టర్ చేశాడు కదా! అతనికి అలవాట్లేదు కదా! వాళ్ళు కష్టపడ్డారు. మళ్ళీ ఒకాయన ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన ఉన్నాడు. కాలంగి శ్రీనివాసరావు అని. ఆయన కూడా ఫుల్ డే అంతా ఓ 2 రోజుల దాకా తీసాం. ఇంక మిగతా వాళ్ళందరూ కొట్టేశారు. టక 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 లేపేశారు. లిప్ సింక్ గాని అన్నీ పర్ఫెక్ట్‌గా వచ్చేసినాయి. మరి మ్యూజిక్ మ్యూజిక్ మనకు సపరేట్ అండ్ గా అండ్ కొట్టించే డబ్బింగ్‌లో మ్యూజిక్ డైరెక్టర్ ఒక్క ఎవరు నిమిషం. లేరు. ఒక్క సెకండ్ భువనేష్. డబ్బింగ్స్‌లో దీంట్లో విజిబుల్‌గా కాకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో డబ్బింగ్ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో ప్రవీణ గాని, ఆహ్, మళ్ళీ శ్రీకాంత్ క్యారెక్టర్‌కి మన శివనే డబ్బింగ్ చెప్పాడు. నేను యాక్చువల్‌గా ప్రివ్యూ కోసమని తీసుకున్నా. బట్ లాస్ట్‌కి అది ఫైనల్ అయింది. శ్రీకాంత్‌కి బాలేక ఓకే చెప్పలేకపోయాడు. ఓకే. సో డబ్బింగ్ అయిపోయింది. సో మ్యూజిక్ స్టార్ట్ మ్యూజిక్. మ్యూజిక్ మనం మ్యూజిక్ డైరెక్టర్ తో కొట్టించి మళ్ళీ సపరేట్ పిలిపించేంత లేదు. సో మ్యూజిక్ ని ఎక్కడ తస్కరించినావు, ఎట్లా ఎట్లా వాడినావు? ఇక్కడికి ఏదైనా లేదు. యూట్యూబ్‌లో ఉంటాయి కదా! నో కాపీరైట్ మ్యూజిక్స్. యాక్చువల్‌గా నేను మ్యూజిక్‌లో సాంగ్స్ కంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లవర్‌ని బాగా. నాకు భలే బ్యాక్‌గ్రౌండ్స్ అంటే. అంటే సీన్ తగ్గట్టు ఆ హైస్, లోస్ వస్తుంటే ఆ సీన్‌ని మనం ఇంపాక్ట్‌ఫుల్‌గా ఫీల్ అవుతాం. సో, నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి మీరు నా షార్ట్ ఫిల్మ్స్‌లో చూస్తే ఎక్కడా వేరే ఏమంటారు ఒరిజినల్ కంటెంట్ మ్యూజిక్ దొబ్బేసి ఉన్నట్టు ఉండదు. ఓకేనా? మూవీస్‌లో డైరెక్ట్‌గా తీసుకొచ్చి పెట్టేయడం. కాపీరైట్ పడ్డా పర్లేదు. ఆ టైప్ ఏమి ఉండదు. సీన్‌కి ఎంతవరకు అవసరం ఉంటదో దాన్నే నేను తీసుకొచ్చి పెట్టుకునేవాడిని. మ్యూజిక్ దీనికి దగ్గర దగ్గర 10 రోజుల పైనే పట్టింది. అది ఒక్కోసారి ఎతకడానికి. మ్యూజిక్ వెతకడానికి మళ్ళీ సెట్ చేయాలి. దానికి తగ్గ సింక్ ఉండాలి. డబ్బింగ్‌కి మళ్ళీ అడ్డు రాకూడదు సెట్టింగ్‌కి. అండ్ ట్రైలర్‌కి గానీ అన్నిటికి నేనే మ్యూజిక్ చేసుకుంటున్నా. మెయిన్ ఏంటంటే ఒక్కోసారి మ్యూజిక్ ఏదన్నా దొరికిందనుకో ఒక ట్రాకు అలా పెట్టంగానే ఆటోమేటిక్‌గా ఆ సీన్‌కి సరిపోతది. బట్ కొన్ని కొన్ని అలా కాదు. ఒక్కోసారి సీన్‌కి దొరకవు. నాకు మెయిన్ కల్చర్. కామెడీ వాటికైతే వెతికి, వెతికి, వెతికి అలిసిపోయా. 10 డేస్ పైనే పట్టింది మ్యూజిక్ అయితే. సో ఈ షార్ట్ ఫిల్మ్ లో ఏ యూజ్ చేసినని విన్నా. సో ఏ ఏంది ఏ అంటే ఎక్కువ యూజ్ చేయలేదు. ఫస్ట్ టైం అటెంప్ట్ చేసాము. చూద్దాం. ఉంటది. అది ఎంతమంది రికగ్నైజ్ చేస్తారో లేదా లేదు ఒక ఫ్లోలో ఉందని ఆఫ్టర్ రిలీజ్ తర్వాత తెలుస్తది. చూద్దాం. ఇప్పుడు వాడా వాడా మనోడు చెప్పిండుగా. కాదు, ఇప్పుడు మనోడు చెప్పాడు కదా, ఎవడో ఒకడు ఖచ్చితంగా గమనిస్తాడు ఎక్కడుందా ఎక్కడుందా అని దొరికిపోద్ది. వీడు చెప్పకుండా అందుకే అదే కనిపెట్టలేరు కానీ అదే ఇప్పుడు కదా! చెప్పేసి వాడు దొరికిపోద్ది. ఇప్పుడు ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఉమ్. సడన్ గా వచ్చి వెళ్ళిపోయిందంటే అంత నాకు తెలిసి నోటీస్ చేయరు. చూద్దాం. ఆఫ్టర్ రిలీజ్ తర్వాత ఎలా ఉంటుందని నాకు తెలియదు. ఫస్ట్ నేను ట్రై చేసా ఏవి చూద్దాం. మోస్ట్ క్లీషే క్వశ్చన్ ఏంటంటే మీ నాన్నతో చేసినావు కదా, మీ నాన్నతో ఇంట్లో ఒక ఎట్లుంటాడో తెలియదు కానీ బయట షార్ట్ ఫిల్మ్ ఎట్లుంటాడో తెలుసు. సో ఏంది కథ మీ నాన్న, అరే ఏందిరా నన్ను ఎన్నిసార్లు తీపిస్తావు అని ఇంటి పోయి నాకు అనలేదు అసలు. లేదు ఇది ఎలా ఉంటుందంటే ప్రొఫెషనల్ డైరెక్టర్ అండ్ యాక్టర్ కింద నడుస్తుంది. సెట్ లో ఒక రకంగా ఉంటాం. ఇంటికి వచ్చిన తర్వాత నేను మాట్లాడను, మా నాన్న మాట్లాడు అంతే. దాని గురించి. ఏదైనా సెట్ లో ఉన్నంత వరకే. సెట్ లో ఉన్నప్పుడు మా నాన్న ఏమంటాడు, నేను చెప్తుంటా. మా నాన్న ఫస్ట్ టైం కదా యాక్ట్ చేయడం. ఒకసారి సరిగ్గా రాదు. నాకు నచ్చదు. నేను చెప్తుంటా. మా నాన్న కొంచెం షుగర్ పేషెంట్స్ ఐడియా ఉంటది కదా! నిలబడలేడు. చెప్తాడు. మళ్ళీ రీటేక్ అని. ప్యాచ్ వర్క్స్ అప్పుడు రీటేక్స్ అంటారు. మళ్ళీ అప్పుడు కొంచెం గ్యాప్ దొరికిందంటే వెళ్ళి కూర్చోమని చెప్పి. స్టార్టింగ్ మా నాన్న ఏమనుకున్నాడు నన్ను తీసుకెళ్తుంటే సర్లే ఏదో చిన్న క్యారెక్టర్లే ఊరికే నిలబడేది అనుకుని అసలు మా నాన్న స్టోరీ కూడా చెప్పదు. ఎవరికి నేను ఎవరికి స్టోరీ చెప్పినావు స్టోరీ? నేను అది నువ్వు ఎవరికి ఎవరికి narrate చేయను. చెప్పినావు? వాళ్ళు జస్ట్ క్యారెక్టర్ ఏంటిది వాళ్ళు ఏం చేస్తారని కూడా చెప్పరు. నువ్వు ఒక కానిస్టేబుల్ ఒక ఎస్ఐవి ఇలా ఉంటావు అంతే. ఎంత లెంత్ ఉంటుందని డైలాగ్ ఇస్తా చెప్పి చెయ్యి. అంతే. ఆ డైలాగ్స్ కూడా నేను అప్పటికప్పుడు అది రైటింగ్స్ లో చెప్తాను. మా నాన్నకు అదే సెట్ లో ఉన్నది ఇంట్లో మాత్రం రిపీట్ అవ్వదు. నన్ను ఎందుకు అలా చేసావు
ఉమ్. ఆ డైలాగ్ అంటే నన్ను ఎప్పుడు జడ్జ్ చేయలేదు. ఎప్పుడు రాలేదన్నమాట ఇంట్లో, జడ్జ్ అయితే చేయలేదు. లేదు, లేదు. మా ముందు ఎన్నోసార్లు నువ్వు రిపీట్ చేయి అన్నా కానీ ఆయన సైలెంట్ గా ఉండి, లేదు అట్లే సో అదే ఎందుకంటే మా అక్కడ నాన్నకి ఉన్నాడా తెలియదు. లేదంటే ఇంటికి వెళ్ళి నీ కౌన్సిలింగ్ ఇచ్చిండా అని. అది చెప్తున్నా కదా, సెట్ లో ఉన్నంత వరకే అక్కడ. ఉమ్. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అదేం ఉండదు. ఇంకా ఎందుకంటే మీ అమ్మ మా కూడా ఉంది నాన్నకి కదా ఒక చిన్న పాటలో. ఒక చిన్న పాట అందరిని తీసుకున్నా. సో ఆమెని ఎన్నిసార్లు టేక్ చేయించిన. మా అమ్మగారు 2 డేస్ లో చెప్పేశారు కానీ ఒక కెమెరా మూమెంట్ ఉంది, అంటే బ్యాక్ నుంచి ఫేస్ కి ఫోకస్ అయ్యేది. ఆ కెమెరా మూమెంట్ రాక ఆ, ఒక 5-6 టేక్ పడ్డాయి కానీ యాక్చువల్గా అయితే డైలాగ్ డెలివరీలో 2 టేక్స్ లోనే అయింది. నేను సాటిస్ఫై అయిపోయాను. పెద్ద నెపోటిజం ఫ్యామిలీ అంటుంది మీది. అలా అని కాదు, చెప్తున్నా కదా మన దగ్గర కాస్టింగ్ కి ఫ్యామిలీ ఎక్కువ లేరు, ఎంకరేజ్ ఎవరు చేస్తారు. లేరు. అండర్స్టాండ్. ఉమ్. మన దగ్గర ఎవరు లేరు, ఉన్నా కానీ Yes. భయపడతారు. ఈ స్టోరీ చెప్పిన తర్వాత అసలు రారు. థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరెవరు థ్యాంక్స్ చెప్తున్నారు అన్ని పేర్లు చెప్పి ఇప్పుడు చెప్పేసి వాళ్ళందరికీ థ్యాంక్స్ ఇక్కడ చెప్పేసి యా నాకు కూడా ఎందుకని కూడా నేను mention చేస్తా. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? యా స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలంటే ప్రతి ఒక్కరికి చెప్పాల్సి వస్తుంది ఈ ఫిలిం లో. ఎందుకంటే నన్ను నమ్మి నా మీద నమ్మకంతో వాళ్ళ ప్రీషియస్ టైం అంతా దీని మీద పెట్టారు. మెయిన్ గా ఎక్కువగా థ్యాంక్స్ చెప్పాలి అంటే నేను ప్రొడ్యూసర్ కి చెప్తా ఫస్ట్. ఎందుకంటే నేను ఆయనకి చెప్పిన బడ్జెట్ కి పెట్టిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది, లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. సో ఫస్ట్ చెప్పాలి, ఎవరికైనా చెప్పాలి అంటే ఆయనకి స్క్రీన్ మీద కనపడకుండా హెల్ప్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. డిఓపిస్ కానీ మళ్ళీ హెల్పింగ్ కానీ చేసిన వాళ్ళు, డబ్బింగ్ కానీ వీటిలో ఒక్కొక్క కేటగిరీ వైజ్ వస్తే మాత్రం డిఓపిస్ పరంగా భువనేష్ కానీ, భువనేష్, మళ్ళీ ప్రసాద్ కానీ, డానీ అని ఒక అబ్బాయి ఉన్నాడు, బాబు అని. డానీ కానీ, బాబు అని, బాబు బాబు కానీ డిఓపిస్ మా నాన్న అంటే ఇంకా ఉన్న వాళ్ళలో వీళ్ళందరూ డిఓపిస్ చేసేసారు. డివోర్స్ పరంగా అయితే వాళ్ళే. సారీ, షెఫీ ఉన్నాడు. షెఫీ మెయిన్ ఒక సీన్ ఉంది, ఫైల్ క్రాష్ అనే సీన్. దానికి వచ్చాడు. వాడికి ఫైర్ అంటే భయం అంట, నాకు తెలియదు ఆ విషయం, నాకు తెలియదు. బట్ ఆయన కాల్పించినారు. నా కోసం పాపం చేశాడు. కలిసాడు. ఇప్పటి భయం ఉన్నా కానీ పాపం చేశాడు. మళ్ళీ ఇంకో స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే క్యారెక్టర్స్ పరంగా అయితే శ్రీకాంత్ కానీ, కేశవ, ఖచ్చితంగా బాబు ద యాక్టర్. బాబుకి నేను ఈ స్టోరీ ఫస్ట్ నుంచి చెప్పినప్పుడే వాడు ఎప్పుడెప్పుడు అని రెడీగా ఉన్నాడు. ఇన్విజిబుల్ అన్నాడు, నేను ట్రై చేస్తా బ్రో. అప్పుడు మాకు పరిచయం లేదు. తర్వాత చెప్పేసరికి మనం చేసేద్దామని వాడు రెడీగా ఉన్నాడు. ఎందుకంటే మేము కొంచెం సినిమా మీద పిచ్చున్న వాళ్ళం కాబట్టి మేము కానీ కేసు వాళ్ళ కాదు పాపం. వాడు నైట్ అంతా డ్యూటీ చేసి 8 hours 9 hours డ్యూటీ చేసి మళ్ళీ పొద్దున్నే 9-10 కల్లా సెట్కి వచ్చేస్తాడు. నేను వాడికి అందుకే ఏదైనా సెట్ చిన్న గ్యాప్ వచ్చిందంటే కేశవ అని చెప్పేసేవాడిని. నెక్స్ట్ హరి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. విక్రమ్ అయితే అడిగినమ్మటే వచ్చాడు పాపం, డిలేస్ ఏం చేయలేదు, అడగగానే వచ్చాడు. అంజలి కానీ, అమ్మాయి అయినా బాగా చేసింది. మళ్ళీ కేశవ లవర్ చేసిన లక్ష్మి అనే అమ్మాయి, ఆ అమ్మాయి కూడా బాగా చేసింది. ఐ డోంట్ నో, అమ్మాయికి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందన్నారు. నేనైతే అంత ఎక్స్పీరియన్స్డ్ అని నాకు అనిపించలేదు. తప్పుగా అనుకోవద్దు, నా నా విజన్లో అయితే అలా ఉంది. బట్ చేసింది బాగా నేను తీసుకోగలిగా. ఫుల్ చాటింగ్ అవ్వకపోయినా నేను చేపించుకోగలిగా. బాబు కానీ, ఫాదర్ గారు చేసిన కాళింగి శ్రీనివాసరావు కానీ, క్యారెక్టర్స్ పరంగా అయితే మా నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి. తండ్రి కొడుకులు అని చెప్పి మీ చెప్పుకోలేను నాన్న కానీ, చెప్పారు పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే ఇంటర్వెల్ ఇక్కడ చెప్పు, నుంచి అంతా ఇక్కడ నడిచేది చెప్పి ఈ వీడియో మీ నాన్న చూపి. ఎస్ఐ మీద నడుస్తుంది ఇంట్లో కాబట్టి. అసలు మాట్లాడుకోరు ఎట్లా లేదు, అస్సలు టాపిక్ అనేది ఉండదు. అదే ఇంట్లో ఎట్లా ఉండదు. టెస్ట్ ఎడిటింగ్ అప్పుడు ప్రివ్యూస్ చేసుకుంటున్నాం కదా, అప్పుడైనా చూసి మా అమ్మ మా నాన్న జోక్స్ చేసుకుంటారు కానీ, అరే ఇది తప్పురా అనే అంటే ఆ ఛాన్స్ కూడా నేను ఇవ్వను. నా గురించి ఐడియా ఉంటుంది కదా మీకు, తప్పు రానివ్వను ఐడెంటిఫైకి. క్యారెక్టర్స్ పరంగా అయితే థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు వీళ్ళు. డబ్బింగ్ పరంగా అయితే
నాగేశ్వరరావు సార్ గారే 2 డబ్బింగ్స్ ఇచ్చారు. 2 వాయిస్‌లు ఇచ్చారు డబ్బింగు. మళ్ళీ శ్రీకాంత్ క్యారెక్టర్‌కి మన శివ చెప్పాడు డబ్బింగ్. వాడు నన్ను కూడా కావాలంటే వాడుకో. ఆల్రెడీ వాడేసింది సార్. ఓహో, నన్ను కూడా వాడేవా? అబ్బో. హైదరాబాద్ నుంచి వచ్చి ఒక దగ్గర దగ్గర ఒక 8 అవర్స్ నాకు ఇచ్చేసాడు టైము. ఫుల్ డే స్పెండ్ చేసాడు. నెక్స్ట్ నీ ల్యాప్టాప్. నెక్స్ట్ నేను అస్సలు ఇయ్యా. మా నాన్న ఎగరేసి కొడుతుంది ల్యాప్టాప్ అడిగితే. కానీ వాడు చెప్పని నెక్స్ట్ వచ్చేసి అదే ఎడిటింగ్ పరంగా అయితే అబ్బా ఇన్విన్సిబుల్ కంటే చాలా కష్టపడ్డా దీనికి. దీనివల్ల నాకు బ్యాక్ బోన్ తెలిసిపోతుంది. పెయిన్ కూడా వచ్చేసింది ఆల్మోస్ట్. కొత్త యాప్ నేర్చుకున్నావు కాబట్టి సో ఉంటది. అవును. ఆ, ఈ ఈ సినిమా మీకు అదే శివ అన్నాడు కదా మొబైల్లో తీసినట్టు అనిపించలేదని. ఉమ్, దానికి కారణం కూడా ఉమ్, ఆ, ఈ ఎడిటింగ్ ఓకే. ల్యాప్టాప్ వల్లే హెల్ప్ అయింది. నేను దానికి స్పెషల్గా చెప్పాలంటే థ్యాంక్స్ చెప్పాలి. మనం ఇన్ని రోజులు ఇన్ని కష్టాలు పడ్డాం కదా, ఇంత కష్టపడి ఒక అంటే కంటెంట్ ఎంత బలంగా ఉన్నా చూసేవాడికి కూడా కొంచెం నచ్చాలి. కొంతమంది కొంచెం బ్లర్గా ఉంటే అరే అనిపించలేదురా తీసేద్దాంలే అనుకుంటే కంటెంట్ ఎంత క్వాలిటీ ముఖ్యం. క్వాలిటీ కొంచెం అంటే ఫుల్ ఉండాలనుకుంటే మినిమం అన్న ఉండాలి. కంటికి ఆనాలి బాగుందిరా ఈ ఫ్రేమ్ బాగుంది అని అన్నట్టు ఉండాలి. కాబట్టి నాకు చాలా వరకు హెల్ప్ చేసింది అయితే ల్యాప్టాప్ చేసింది. దీనికి ఇప్పటి వరకు కూడా రెస్ట్ ఇవ్వలేదు. ఇంకొక రేపు రిలీజ్ ఉంది కదా, రేపు రిలీజ్ అయిన తర్వాత కొంచెం రెస్ట్ ఏమైనా దొరకచ్చు దీనికి. స్పెషల్ థ్యాంక్స్ అయితే వాళ్ళకి చెప్పాలి. ఎవరినైనా మర్చిపోయింటే ఐఎమ్ రియల్లీ సారీ. ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నా. అది భువనేష్ అడిగిందని రెస్పాన్స్ అంటే నేను ఇప్పటి వరకు నేను లాస్ట్ టైం ఇన్విన్సిబుల్ ప్రివ్యూ వేయలేదు కానీ ట్రైలర్ వేసా. దానికి ఆఫ్టర్ రిలీజ్ రెస్పాన్స్ బాగా వచ్చింది. అంటే ఆ కైండ్ ఆఫ్ స్టోరీ ఇప్పటి వరకు రాలేదు, నేను ఇప్పటి వరకు చూడలేదని వచ్చింది. ఈ స్టోరీ రొటీనే, బట్ మొన్న ప్రివ్యూ వేసినప్పుడు దగ్గర దగ్గర ఒక 50+ చూశారు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి యునానిమస్ వచ్చింది. బట్ కొంతమంది సమ్ కైండ్ ఆఫ్ పీపుల్స్ ఒక ఒక 5-4 మెంబర్స్ ఏమో క్లైమాక్స్ కొంచెం వాళ్ళకి అటు ఇటు అనిపించింది. బట్ అదే చెప్తున్నా కదా, ప్రతి సినిమా అందరికి నచ్చదు, ప్రతి క్లైమాక్స్ అందరికి అందరికీ నచ్చుతుంది. ప్రివ్యూ రెస్పాన్స్ అయితే బాగా వచ్చింది. అండ్ మా ఫ్రెండ్స్ కూడా వేశాను నేను మొన్న హైదరాబాద్లో. వాళ్ళైతే యునానిమస్, ఒక్క కట్టు కూడా చెప్పలేదు, ఒక్క దగ్గర కూడా మిస్టేక్ ఉందని చెప్పలేదు. బట్ ఒక చిన్న సౌండ్ డిజైన్ దగ్గర కొంచెం అదొక్కటి ఉంటే బాగుండని ఒక్కటి వచ్చింది, అది నేను కరెక్ట్ చేసేస్తాను. ఇంకా సో ఎట్లా వచ్చినా తీసుకోవాలి, మంచిగా చెడు. నేను చెప్తున్నా కదా, ఇది ఆఫ్టర్ నేను ఏదో- రిలీజ్ తర్వాత కూడా మీకు ఏదని ఇప్పుడు వీడు మా ఫ్రెండ్ మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కదా అని ఎవరు కూడా అరే ఇది బాగాలేదు, ల్యాగ్ ఉంది, అరే ఈ సీన్ అసలు చెత్తగా ఉంది నేను తీసుకుంటాను. ఎందుకంటే అది నెక్స్ట్ ఫిల్మ్కి నాకు యూజ్ అవుతుంది. ఓకే ఆడియన్స్ ఇది కోరుకుంటున్నారు, మనం దీనికి తగ్గట్టుగా కన్వర్ట్ అవ్వాలి అనేది. నేను నెగిటివ్ని కూడా నేను తీసుకుంటాను. ఎందుకంటే అది వాళ్ళ మైండ్ సెట్ని నేను ప్రతి ఆడియన్స్ని సాటిస్ఫై చేయలేకపోవచ్చు. కానీ ఒకే టాపిక్ని 100 మంది చెప్పారంటే అది ఖచ్చితంగా బ్యాడ్ అన్నట్టు ఫిలిం. నెక్స్ట్ ఏదో అడుగు. నెక్స్ట్ అయితే యాక్చువల్గా రెండు నెవర్ చేంజ్ 2 అని అనుకున్న ప్లాన్. యాక్చువల్గా ఈ ఫిలిం అయిపోయిన ఇది స్టార్ట్ చేసే ఫెబ్లో స్టార్ట్ చేసే కదా, ఫెబ్ మార్చ్ ఏప్రిల్ కల్లా అయిపోతుంది. నెవర్ చేంజ్ స్క్రిప్ట్ మీద కూర్చొని ఇది కూడా అయిపోగొట్టేద్దాం అనుకున్నాను. నెవర్ చేంజ్ కూడా చెప్పాల్సి వస్తుంది ఆ కైండ్ ఆఫ్ స్టోరీకి. నెవర్ చేంజ్ 2 ప్లాన్ చేద్దాం అనుకున్నా, బాబుతో కూడా డిస్కస్ చేసా. ఓన్లీ 3 క్యారెక్టర్స్ మధ్య నడుస్తుంది అది ఫిలిం మొత్తం. బట్ ఇది చాలా డిలే అయింది కదా, సో బాబు కూడా బిజీ అయిపోయాడు. నెక్స్ట్ ఒకవేళ తీస్తే కనుక నెవర్ చేంజ్ 2 పక్కన పెట్టేసి మిర్రర్, యాంటీ మిర్రర్ అని ఏం లేదు, ప్రాజెక్ట్ మిర్రర్ అని ఒకటి ఉంది. ఒక స్టోరీ డిస్కస్ చేసుకున్నాను నిన్న మా ఫ్రెండ్స్తో. మీరు ఒకవేళ నెక్స్ట్ వస్తే కనుక ఖచ్చితంగా అదే రావచ్చు. అంతే మరి. చూసే వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తున్నా, ట్రైలర్ చూడండి. ట్రైలర్ని అంటే ట్రైలర్ కట్ చేసింది కూడా నేను మిస్లీడింగే కట్ చేసాను. అంటే ప్రతిదీ ట్రైలర్ తెలిస్తే ఎంజాయ్ చేయలేరు. నేను లాస్ట్ టైం ఇన్విన్సిబుల్ కూడా మీరు ట్రైలర్ చూస్తే ట్రైలర్లో ఒక స్టోరీ కనబడుతుంటుంది, మెయిన్ ప్లాట్ ఇంకోటి ఉంటుంది. సో ట్రైలర్ చూడండి, నచ్చితే ఫుల్ ఫిలిం చూడండి. ఏదైనా కానీ మీకు నచ్చిందా నచ్చలేదు అవసరమైతే ఒక లిస్ట్ లాగా రాసి నాకు కమెంట్లో పెడితే నేను దాన్ని చూసుకొని ఓకే ఇవి మిస్టేక్స్ ఉన్నాయి, నెక్స్ట్ దాన్ని నేను రెక్టిఫై చేసుకుంటా. అంతేగాని నేనంటే ఏమనుకుంటారో
అని అయితే ఏముండదు. మీకు నచ్చలేదా బ్యాడ్ అనే పెట్టండి, నచ్చిందా గుడ్ అని పెట్టండి. కానీ ఖచ్చితంగా పెట్టండి. మీకు ఏదనిపిస్తే అది ఖచ్చితంగా పెట్టండి. ఎందుకంటే నాకు తెలుస్తది. ఓకే. ఇంతమందికి నచ్చింది, ఇంతమందికి నచ్చలేదు అని నేను రెక్టిఫై చేసుకుంటా నెక్స్ట్ ఫిల్మ్‌కి. చెప్పండి. సో సో ఆగు. సో ఇప్పుడు కనుక మీరు వీడియో చూసింటే సో ఏంట్రా వీళ్ళు ఇంత ఓవర్ యాక్షన్ ఒక షార్ట్ ఫిల్మ్ కి అని అనుకుంటారు. సో అనుకున్నా పర్లేదు, మేము మాట్లాడుకుంటున్నాం జనరల్ ఇది డిస్కషన్. మీరు చూస్తుంటే నచ్చితే చేయండి, నచ్చితే చూడండి, లేకపోతే వీళ్ళు ఎవరు ఏదో బుద్ధులు తిన్నా పర్లేదు. ఇంత ఓవర్ యాక్షన్ చేసి రేంద్ర వీళ్ళు మీకు అవసరమా అది ఇది అనుకున్నా. మన ఫ్రెండ్స్ అనేది ఎవరో కాదు, మన వాళ్ళు ఎవరో చూస్తుంటారు. వాడికి నేను చెప్తున్నా, ఏం కాదు భయ. చేసింది చేసింది మేము షార్ట్ ఫిల్మ్ ఏదో ఏదో చేయలేదు. అది యూట్యూబ్ లో పెట్టినాం, మీరు చూడండి, నచ్చితే చేయండి, లేకుంటే లేదు. మీరు ఏం చేసినా కానీ ఒకటే బిందాస్, అంతే. నువ్వంత హార్ష్ గా మాట్లాడు. నాదైతే సో ఇందులో భువనేష్ గారు చెప్పినట్టు మేము ఏదో సాధించేదే చేసినాను కదా, మా ఫ్రెండ్ని సపోర్ట్ చేయడానికి మేము ఒక వీడియో చేసాం. సో అంటే నేను చూసినంత వరకు వాడి వరకు చాలా బాగుంటది. సో అంతవరకు బాగున్నప్పుడు కొంచెం వాడికి రీచ్ అవ్వాలి, కొంచెం వాడి వీడియోస్ కొంచెం వెళ్ళాలని సపోర్ట్ చేయడానికి వీడియో చేస్తున్నాం అనమాట. సో మీరు రేపు ఆగస్ట్ 10th నైట్ 9కి వీడియో రిలీజ్ చేద్దాం అనమాట. చూసి మీకు నచ్చితే బాగుందని కామెంట్ పెట్టండి, నచ్చకుంటే బ్యాడ్ అని పెట్టడం, వాడు తిట్టుకుంటారు, అది వేరే విషయం, అది మీ ఇష్టము. బట్ మీకు పక్క నచ్చుతుంది. ఎందుకంటే నాకు లైక్ నాకు ఒక షార్ట్ ఫిల్మ్ నచ్చాలంటే అంత ఈజీ కాదు. మూవీస్ బాగానే చూస్తా, బట్ షార్ట్ ఫిల్మ్స్ అంత తొందరగా నచ్చవు. నాకు ట్రైలర్ నచ్చిందంటే పక్కా చెప్తున్నా కదా, ఇది మీకు నచ్చుతుంది. ఒకవేళ నచ్చితేనే లైక్, షేర్, సబ్స్క్రైబ్, నచ్చితేనే చేయండి, నచ్చకుంటే కామెంట్లో వేసుకోండి, తప్పే లేదు. సో ఇదనమాట వీడియో గైస్. సో నెక్స్ట్ టైం మన వీడియో ఉంటే మళ్ళీ దాంట్లో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.